అందరికంటే ముందుగా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఈ యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మనం మంత్లీ 5000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ప్రతి మనసులో ఏ విధంగా అయితే మనకు పాజిటివ్ నెగిటివ్ ఒపీనియన్స్ ఉంటాయి, సో అదే విధంగా ఈ యొక్క టెట్ సిలబస్ ను కూడా సమూలంగా పరిశీలించినట్లయితే పాజిటివ్ పాయింట్స్ అండ్ నెగిటివ్ పాయింట్స్ అనేది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో పాజిటివ్ పాయింట్స్ పరిశీలించినట్లయితే ఈ యొక్క ఏపీ టెట్స్ 2018 సిలబస్ అనేది మనకు 2017 డిసెంబర్ సిలబస్ కి దాదాపు 80% అనేది సేమ్ గా ఉండడం అయితే గమనించాను. సో మీరు సైకాలజీని పరిశీలించినట్లయితే యాస్టీజ్ గా ఎక్కడ కూడా 1% కూడా చేంజెస్ చేయకుండా సో అదే విధంగా దించేశాడు. సో చాలా వరకు కంటెంట్ కూడా మనకు సేమ్ గానే ఉంది. ఒక ఈవీఎస్ లో మాత్రం సమూలంగా అయితే మార్పులు అయితే ఉండడం అయితే జరిగింది. సో సిలబస్ అనేది మనకు 80% సిలబస్ అనేది సేమ్ గా ఉండడం అనేది నేను గమనించాను. సో నెక్స్ట్ ఏంటంటే ఎక్కడా కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటంటే మీరు ఇచ్చిన ప్రశ్నల్లో ఏదో ఒక ప్రశ్నకి తప్పుగా సమాధానం కనుక గుర్తించినట్లయితే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయితే 1/4 కింద ఆర్ 1/3 కింద మనకు మార్కుల్లో మనం సాధించిన మార్కుల్లో కోత విధించడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మనం సాధించిన స్కోర్లో కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకని చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏం చేస్తారంటే మనకి ఏవైతే తెలిసాయో సో వాటికి మాత్రమే సమాధానాలు అయితే గుర్తిస్తారు. సో ఇక్కడ మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు కాబట్టి సో 150 క్వశ్చన్స్ కి మనం ఏదో ఒక సమాధానం కనుక గుర్తించినట్లయితే లక్కీగా మనకు మార్క్స్ అనేది కలిసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ప్రతి ప్రశ్న కూడా వదలకుండా సో అక్కడ మనం బబులింగ్ అయితే మనకు ఆన్లైన్ లో చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ లో యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే మనకు ఒక కంప్యూటర్ ఇస్తారు. ఆ కంప్యూటర్ లో మనం ఆ యొక్క 2.5 hours లో మన యొక్క క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ అయితే గుర్తించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ కి ఆఫ్లైన్ ఎగ్జామ్ కి మధ్య కీ పాయింట్ పరిశీలించినట్లయితే ఆఫ్లైన్ ఎగ్జామ్ లో మనకు ఒక ప్రశ్నకు సమాధానం తెలిసినప్పుడు బబ్లింగ్ చేసేటప్పుడు చాలా ఎక్కువ సమయం అనేది పడుతుంది అనమాట. ఆ యొక్క బబ్లింగ్ ఏరియాలో కనుక మనం కొద్దిగా పక్కకి జరిపినా సరే లేదంటే బబ్లింగ్ కరెక్ట్గా చేయకపోయినా రౌండప్ బాగా చేయకపోయినా మనం తెలిసినా సరే సమాధానాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆన్లైన్ ఎగ్జామ్ లో జస్ట్ మనం అక్కడ టచ్ చేస్తే చాలు బబ్లింగ్ ఏర్పడి మనకు మార్క్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు ఒక పాజిటివ్ కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు నెగిటివ్ పాయింట్స్ పరిశీలించినట్లయితే మన యొక్క మైండ్ సెట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే చాలా ఎక్కువ రోజుల నుంచి ప్రిపేర్ అయ్యే వారిని చూసి మనం చాలా భయపడుతూ ఉంటాం. సో వారితో మనం పోటీ పడగలమా, అంతేకాకుండా సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉంది, మనకు ఇంత తక్కువ సమయంలోనే మనం ప్రిపేర్ అవ్వగలమా, కనీసం పాస్ అవ్వగలమా, సో మరలా మనకు ఈ యొక్క అవకాశం రాదు కదా అని చెప్పి భయపడతాం. అంతేకాకుండా కోచింగ్ సెంటర్కి వెళ్ళి వారిని చూసి కూడా భయపడే అవకాశాలు అయితే ఉంటాయి. సో వారి దగ్గర మంచి మెటీరియల్ ఉంటుంది, వారు మనకన్నా ముందుగా ఉంటారు. సో ఇటువంటి భయాలు నెగిటివ్ ఆలోచనని పక్కన పెట్టి మన యొక్క ప్రిపరేషన్ కనుక కొనసాగించినట్లయితే ఈ యొక్క ఏపీ టెట్ ఎగ్జామ్ లో చాలా ఈజీగా క్వాలిఫై అనేది అవ్వచ్చు.